హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము గోధుమ పిండి కలిపిన తర్వాత మీరు ఈ విధంగా మధ్యలోకి చాకుతో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తే ఈక్వల్గా ఉండలు తొందరగా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మనము చేతులతో తీసుకొని ఉండలు చేయాలి అంటే లేట్ అవుతుంది కదా. ఈ విధంగా చేసుకొని చపాతీ ప్రెస్ చేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మనము గ్యాస్ పైన వాష్ చేసిన తక్షణము పాత్ర కానీ బాండ్లీ కానీ గ్యాస్ ఆన్ చేసి పెడతాం కదా, ఆ విధంగా చేయకూడదు. మీరు ఫస్ట్ ఒక నాప్కిన్ తీసుకొని నీట్గా తేమ అంతా తుడిచి గ్యాస్ ఆన్ చేసుకొని యూజ్ చేయండి. ఈ విధంగా చేయడం వలన మనము గ్యాస్ను కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, విరిగిపోయిన తట్టలను పక్కన పెడుతున్నారా? ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు విరిగిపోయిన తట్టలను పక్కన పెట్టరు. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక ప్లేట్ తీసుకొని చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్ పీసు తీసుకున్నాను. మీరు ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ పీస్ను ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత వెనుకాల నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా గంటు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది టీ పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టి దీనిపైన మీరు ఒక ఫ్లవర్ వాజ్ అయినా పెట్టవచ్చు. చూడడానికి చాలా బాగా కనపడుతుంది. లేకపోతే కిచెన్లో యూజ్ చేస్తే మీకు ఇంకా పెద్ద ప్లేటు ఉంటే దాంతో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కింద ఒక గ్లాస్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టాను. మీరు అన్నీ పెట్టి ఈ విధంగా కిచెన్లో అయినా పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదా, దీని లోపల నేను ఒకటి పాలిథిన్ కవర్ పెట్టాను. పాలిథిన్ కవర్ లేకపోతే టిష్యూ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఒకటి టిష్యూ బ్యాగ్ అయినా పెట్టి మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ దీని లోపలకు వేసి తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేశాను. అంటే సింగిల్గా మాత్రమే వేసుకోవాలి. ఈ కవర్ను ఈ విధంగా ఫుల్ రౌండ్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఫ్రూట్స్ తీసుకోవడానికి చాలా సులభం అవుతుంది. చిన్న ఈగలు అనేవి రావు ఈ విధంగా పెట్టడం వలన. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.